హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సిరి 999, మీ శిరీష. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఒక సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటో నేను ఇంతకు ఈ వీడియోకి ముందు వీడియోలో మీకు చెప్పాను. నెక్స్ట్ నేను ఈ టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నాను అని. మరి అదే టాపిక్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే పూర్తిగా చూస్తేనే కావాల్సినంత మ్యాటర్ మీ ముందుకు వచ్చేస్తుంది. మీకు తెలియని ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ముందు ముందు ఎన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు రాబోతున్నాయి కాబట్టి. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు గొడవలే గొడవలు, గొడవలే గొడవలు. నిన్న మొన్నటి దాకా అన్వేషణ సన్నీ యాదవ్ గురి అది అలా సద్దుమణుగుతుంది అనుకునేటప్పటికి పూర్ణిమ, డాక్టర్ వినీలాస్ హెచ్కే క్లినిక్స్, ఇవన్నీ గొడవలు. సరే, అది కాస్త సద్దుమణుగుతున్నాయి అనేలోపు అలేఖ్య చిట్టి పిక్కిల్స్. అంత దాకా ఎందుకు ఫ్రెండ్స్? నిన్న కాక మొన్న రాజేంద్ర ప్రసాద్ ఆలీ ఏదో అన్నాడని బుచ్చుకుమని చెప్పి గొడవలు. అది రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలీ గారు ఇద్దరు ఫోనుల్లో చక్కగా బయ్యా అనుకుని మాట్లాడుకొని అంతా సాల్వ్ అయిపోయింది. కానీ మనం ఏం చేసాం? దాన్ని హైప్ చేసేసి వీడియోల మీద వీడియోలు. అసలు వాళ్ళు బాగానే ఉంటున్నారు, మనం ఈ గొడవల్లో పడి కొట్టుమిట్టాడిపోతున్నాం. ఇలా ఎన్నో గొడవలు. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు తలకాయ నొప్పుట్టిపోతుంది. సరే, అవన్నీ మనకెందుకు. కానీ అసలు విషయానికి వస్తే మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు. ఇక్కడ మోసం చేసేవారిది కాదు, మోసపోతున్న వాళ్ళది. మరి మీరేమంటారు? వీడియో పూర్తిగా చూసి నాకు కామెంట్ లో పెట్టాలి. ఫర్ సపోజ్ ఒకవేళ ఒక 1 వీక్ లో, ఒక వారంలో నీవు పోతావు అని చెప్పి నీ రాతలో రాసుంటే నువ్వు ఎన్ని మృత్యుంజయ హోమాలు, పూజలు, పునస్కారం ఎన్ని చెయ్యి, నీ చావుని ఆపగలవా? ఆగుతుందన్న నమ్మకం నీకుందా? రాత నువ్వు వారంలో పోవాలని నీది రాత రాసి పెట్టి ఉన్నప్పుడు నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా ఆ రాతను ఎవ్వరూ మార్చలేరు. ఈ పరిహారాల మాటకొస్తే ఫేక్ పరిహారాలని ఎవ్వరూ నమ్మొద్దు. ఎందుకంటున్నానంటే, ఒకవేళ సరే ఒక పరిహారం ఉంది, ఒక పూజ ఉంది, మీరు అక్కడ 1,00,000 రూపాయలు అడిగారు. 1,00,000 రూపాయలు ఇవ్వగలిగినోడు, డబ్బు ఉన్నోడు 1,00,000 రూపాయలు కడతాడా, పూజ చేయించుకుంటాడు, అది వేరే విషయం. మరి డబ్బులు కట్టలేని వాళ్ళు, లేని వాళ్ళు ఆ పరిహారం ఆయన చెప్పారు, గురువు గారు చెప్పారు, అమ్మో ఎలా అని అప్పులు చేసి లేకపోయినా సరే, లేకపోతే తల తాకట్టు పెట్టైనా డబ్బులు తెచ్చి ఆ పూజ చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏ ఇంట్లో ఆ దేవుడి పటం ఒకటి పెట్టుకొని ఒక పువ్వు పెట్టి ఇంత పంచదార పలుకులో ఏయో పెట్టి, స్వామి మనస్ఫూర్తిగా, మా స్వామి నా స్తోమత ఇదే, నేను ఇంతే చేయగలను, నేను ఇలాగే చేసుకుంటానని చెప్పి ఆ వ్రతం ఏదో మీరు చేసుకుంటే దేవుడు కనుకరించడా? అంటే దేవుడు ఏమన్నా సైకోనా, శాడిస్టా? ఇంత 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పూజ చేయలేదు నాకు కాబట్టి నేను శపిస్తున్నాను నువ్వు అని ఏమన్నా అంటాడా? అన్నాడు కదా. కనుకరిస్తాడా లేదా? మనం ఎలా చేసామనేది ముఖ్యం కాదు, అది భగవంతుడికి రీచ్ అయ్యిందా లేదా అనేది ముఖ్యం. భక్తి పారవస్యంతో చేసిన ఏ పనైనా దేవుడు చక్కగా స్వీకరిస్తాడు. ఈ మధ్యన ఈ పరిహారాల పేరుతో ఈ యూట్యూబ్ లో చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ప్రతోళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. ఏముందో ఒక 4 మీకు ఈ పూజ చేస్తే మీకు ఇంత అయిపోతాయి తెగ చెప్పడం మొదలు పెట్టేశారు. అది నమ్మేసి ఆ గురువుల కింద క్రియేట్ చేసేసుకుని ఇక ఆ గురువు గారు ఎంత చెప్తే అంత, 1,00,000 అంటే 1,00,000, 5 లక్షలు అంటే 5 లక్షలు, లేదా 10,000 అంటే 10,000 ఇచ్చేయటం, పూజలు. ఇక్కడ చూస్తే తడిసి మోపుడు అప్పులు పాలవటం తప్ప ఏమీ లేదు. నాకు తెలిసి నేను కూడా ఒకప్పుడు చిలక జ్యోతిష్యం చెప్పించుకున్నాను. ఇదిగో ఈ మూలికం మీరు కట్టుకుంటే అబ్బో మీరు అసలు ఎక్కడో ఉంటారని చెప్పారు. ఇదిగో ఇక్కడ ఉన్నాను. ఏం జరిగింది? 35 సంవత్సరాలు అయింది. ఉన్నయంతా పోగొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. నేనైతే ఇప్పటికీ కూడా ఏ పూజలు పునస్కారాలు అయితే నేను చేయలేను కూడా. చక్కగా 2 చేతులతో దండం పెట్టుకుని నమస్కరించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. అయితే ఇంకోటి, నేను దేన్ని ఎక్కువ నమ్ముతానంటే, వీలైతే ఎవరికైనా ఒక మాట సాయం కానీ, ఏదైనా చేయగలిగితే సాయం కానీ చేయటం, లేదంటే కామ్గా ఉండటం, అదే నాకు మంచి జరుగుతుందని నేను ఎక్కువ నమ్ముతా. భగవంతుడు అదే చూస్తాడు ఎక్కువ. మనం ఒకరికి చెడు చేయకుండా, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అపకారం అనేది చేయకుండా, మనకి తెలిసి అపకారం చేయకుండా వీలైనంత వరకు, అది మాట సాయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం చేసుకుంటూ మంచిగా ఉంటే అదే ఆ భగవంతుడు మనకి బోల్డ్ మంచి చేకూరుస్తాడు. ఒకసారి ఈ పరిహారం గురించి వినండి, ఏం చెప్తున్నాడు ఒక మహానుభావుడు.
ఎవరైనా ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అవ్వాలంటే 2/11/2029 తేదీలు చాలా మంచివి. అంటే ఏంటి? అంటే పైన మనకి ఇంటర్వ్యూలు అయిపోయాక బాస్ చెప్పిన డేట్ కి మనం జాయిన్ అవ్వకూడదు. అయ్యో ఇతను చెప్తున్నాడు కదా, ఈ డేట్ కే జాయిన్ అవుతాం అని మన బాస్ కి చెప్పుకోవాలి. అప్పుడు బాస్ ఏమంటాడంటే, ఆహా ఎల్లమ్మా ఎల్లు అని చెప్పి మనం ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, వచ్చిన ఉద్యోగం కూడా హుష్. అంతేకాని అంటే మనం ముందే జాబ్ లో జాయిన్ అవ్వక ముందే మనమే ఆర్డర్లు వేసుకుంటాం అనమాట బాస్ దగ్గర, నేను ఈ డేట్ కే జాయిన్ అవుతాను అని చెప్పి. అసలు ఇంకో విషయం చూడండి, ఏంటి ఒకళ్ళు చూస్తేనేమో అసలు తమలపాకు మొక్కలు గుమ్మంలో అమ్మ ఇంట్లో అసలు ఉండకూడదు, చాలా దరిద్రం అంటారు. ఇంకొకళ్ళు చూస్తేనేమో అసలు గుమ్మంలో తమలపాకు మొక్క పెడితే అసలు శుభమే శుభం అంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి యూట్యూబ్ తెరిస్తే చాలు ఇన్ని చెబుతుంటే ఏది వినాలో ఏది వినకూడదు, ఏది చెయ్యాలి ఏది పాటించాలి అర్థం కాక ఈ యూట్యూబ్ ఓపెన్ చేసి పిచ్చెక్కిపోతుంది. మీకు అంతే కదా. నేను ఇంకో పరిహారం, ఇది అసలు ఇంటే మీరు బెత్తరపోతారు. నాకు లక్షల అప్పులు ఉన్నాయి. అయితే ఈ పరిహారం విని ఈ పరిహారం చేస్తే అసలు అప్పులే ఉండవు, గృహం కట్టేస్తానంటే ఇంకేంటంటే చెప్పాడు. అబ్బో ఒక దగ్గర ఒక 10 సార్లు వెళ్ళి ఈ పరిహారం చేసి వచ్చా. ఏనండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మంగళవారం పూట 365 వత్తుల దీపం పెడితే కూడా భూలాభము గృహలాభం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అది చూశారుగా, విన్నారుగా, అది విషయం. అట్లా ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు నా వయసు ఎంత ఉంటది, ఈ వయసు వచ్చేదాకా ఎన్ని పరిహారాలు చేసుకుంటాను. ఇలాంటివి చేశాను కానీ ఏమీ లాభం లేదు. ఏ మాత్రం ఇదిగో ఇప్పటికి కూడా ఇదే పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేము, సావలేము. అసలు పరిహారాలు అంటేనే విరక్తి కలిగి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మీకు నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఈ దేవుడు ఆ దేవుడు అని కూడా చెప్పను. నన్ను అడిగితే ఈ పరిహారాలన్నీ ఏమి వినమాకండి. మీరు ఏ దైవాన్ని అయితే, అంటే మీ ఇష్ట దైవాన్ని, మీరు జీసస్ ఇష్టమైతే జీసస్, అల్లా ఇష్టమైతే అల్లా, లేదు వెంకటేశ్వర స్వామి లేకపోతే మన హిందూయిజం దేవుడు ఇష్టమైతే హిందూయిజం దేవుడు, ఏ దేవుడైనా అందరి దేవుళ్ళు ఒకటే, ఇక్కడ వేరేం కాదు. అంటే మీకు ఇష్టమైనది నేను చెప్తున్నా. మీకు ఏ దేవుడు అంటే ఇష్టమైతే ఆ దేవుణ్ణి మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అన్ని మంచి కార్యాలే చేస్తూ మంచిగా ఆలోచిస్తూ 10 మందికి మంచిగా చెప్పుకుంటూ మీరు ఉండండి, అంతా మంచి జరుగుద్ది. మన రాత ఎలా ఉంటే అలా జరుగుతూ వెళ్తది. మనం దేన్ని మార్చలేము, ఆపలేము. ఈ పరిహారాలు ఇలాంటివన్నీ చేయటం వల్ల అవతల పర్సన్స్ ని మనం లాభం చేయటమే, అంటే అవతల పర్సన్స్ ని పైకి పెంచడమే తప్ప మనకైతే ఏ మాత్రం ఇంత కూడా లాభం ఉండదు. ఇది 100కి 100%, 100కి 100% ఇది నిజం. ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు ఉంటారు. ముక్కోటి దేవతలు మీ ఇంటికి అలా నడుచుకుంటూ వచ్చి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క ఉండాలి. అర్జెంటుగా నేను కలబంద తోటలోనే ఇల్లు కట్టేస్తా. ఎక్కడ చూసినా కలబందలే కనపడాలి, ఇంకా వేరే మొక్క అనేది నా ఇంట్లో ఉండడానికి వీలు. నా పెరటంతా కలబందే. పాలల్లో బెల్లం ముక్క పంచదార కలిపి ఆ పాలు రావి చెట్టు దగ్గర పోసి అక్కడ తడిసిన మట్టిని బొట్టులాగా పెట్టుకుని 8 ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు, ఏం క్యారెక్టరా బాబు నీది. మంగళవారం రోజు మీ ఇంటి సింహద్వారానికి ఒక ప్రత్యేకమైనటువంటి మూటను వేలాడదీసినట్టయితే ఆ మూట ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నరఘోష, నరపీడ, దృష్టి దోషం నుంచి బయటపడచ్చు. ఆ మూటని ఎలా కట్టాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో పీచు తీయని కొబ్బరికాయను ఉంచండి. దాన్ని కుళ్ళికాయ అంటారు. పీచు తీయని కొబ్బరికాయ ఉంచాలి. కొన్ని నవధాన్యాలు తీసుకోండి. ఆ నవధాన్యాలు కూడా ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచండి. దానితో పాటుగా ఒక పటిక ముక్కను తీసుకోండి. ఆ పటిక ముక్క ఉంచాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ దానిలో వేయాలి. 11 మిరియాలు తీసుకోండి. ఆ 11 మిరియాలు కూడా ఆ వస్త్రంలో వచ్చి ఆ తర్వాత వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టి మంగళవారం రోజు మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. అలా ఇక్కడ తినటానికి కూడా దిక్కు లేదు. మిరియాలు, కొబ్బరికాయ అంట, గడిది గుడ్డు అంట, గోంగూర పాస అంట, అవన్నీ కట్టరా. ఆ వాటికే డబ్బులుంటే ఈ బాధలు ఎందుకంట. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఈ పరిహారాలంటే ఇష్టపడిన వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు, కానీ నేను చెప్తున్నది ఏంటంటే పరిహారాలు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం వాళ్ళదనుకోండి, నేను తప్పు పట్టట్లేదు. అయితే చెప్పే పద్ధతి ఉంటుంది. అంటే ఆ చెప్పేవి కూడా డబ్బు ఖర్చుతో కూడుకున్నవి కాకుండా, అంటే అవతలోడు వాడి అవసరానికి వచ్చాడు కదా అని మింగేయటానికి చూడకుండా కాస్త ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకునేవి చాలా ఉంటాయి.
అలాంటివో మంచి మంచి మాటలతో మంచి ఇదిగా వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించే విధంగా ఉంటే ఒక మంచి పేరు వస్తుంది వాళ్ళకి. ఏదేమైనా ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకటి పూర్తిగా కంక్లూజన్ ఇస్తాను, అర్థం చేసుకోండి. నేను ఎవరికి యాంటీ కాదు, దేనికి యాంటీ కాదు. అంటే పూజలు వద్దు అని చెప్పట్లేదు, నేను హిందూ ధర్మంలో పుట్టిన దాన్ని. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, ఈ పరిహారాల మాయలో పడి డబ్బుల్ని ఆగం చేసుకోకండి. లక్షలు లక్షలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి పనులు చేయకుండా, అంటే ఉండి పెట్టుకోవడం వేరు, లేక అప్పులు చేసే ఇంట్లో పెళ్ళం మెల్ల మంగళసూత్రాలు తాకట్టు పెట్టి కూడా పూజలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు, నేను చూస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చేశాను. మరి మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక్క రూపాయి కూడా పరిహారాలకి తగలపెట్టమాకండి. ఒకవేళ నేను చెప్పిన దానిలో, నా వీడియోలో ఏదన్నా తప్పు ఉంటే మీరు కామెంట్ పెట్టచ్చు, నేను కూడా సరి చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్.